నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హీరోయిన్ సమాంత గారు ఒక ట్వీట్ని చేశారు, ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మొబిలైజర్ ఏదైతే ఉందో దాన్ని అందరూ యూటిలైజ్ చేయాలి అని చెప్పి చేసినటువంటి ఆ పోస్ట్ వైరల్గా మారింది. అయితే డాక్టర్స్ మాత్రం విపరీతంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే అది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దాని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలా ఒకరికి ఉపయోగపడింది కదా అని చెప్పి జనరలైజ్డ్గా అందరికీ చెప్పకూడదు, అందున అది మెడికేషన్కి సంబంధించింది అస్సలు చెప్పకూడదు అని చెప్పి చాలా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు డాక్టర్స్. ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఈ మధ్యకాలంలో చాలామంది హాస్పిటల్కి వెళ్తే చాలా ప్రమాదం అయిపోతుంది, వాళ్ళు అంటే ప్రతి జబ్బుని భూతద్దంలో చూపించి విపరీతంగా డబ్బులు గ్రాప్ చేసేస్తున్నారు అనేటువంటి ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నారు. ఈ ఫీల్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే గూగుల్లోకి వెళ్ళిపోయి తమ జబ్బు లక్షణాలని అక్కడ పెట్టి గూగుల్ చేసి రకరకాల అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు, చైన్ హాస్పిటల్స్ వీళ్ళు ఈ క్వారా ప్రోగ్రామ్ ఒకటి పెట్టి దానిలో కొన్ని జబ్బుల గురించి చర్చిస్తున్నారు. ఈ చర్చల్ని ఫాలో అవుతూ దాని నుంచి పొందిన జ్ఞానంతో ఇంకేదో సెర్చ్ చేసి మొత్తానికి వీళ్ళే ఒక మెడిసిన్ని డిరైవ్ చేస్తున్నారు. దానిలో డిరైవ్ చేసి అది వాడేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు గూగుల్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే పని చాలామంది తల్లిదండ్రులు అసంకల్పితంగా చేసేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. ఒక కొడుకు నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లం ఏమిటి అని వెంటనే గూగుల్లో వెరిఫై చేసి వీళ్ళే డయాగ్నోసిస్ చేసి అవసరమైతే ఒక ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్ ఆ ల్యాబ్ వాడితో చెప్పించుకుని ఆ నివేదిక ఆధారంగా సెర్చ్ చేసి మళ్ళీ మందులు వాడేస్తారు. అయ్య బాబోయ్, ఎందుకు అంతలా ఉందా సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అన్న భావన అంటే ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్స్ ఎక్కువయ్యాయి అనుకోవచ్చా? కరోనా అనంతరం అంటే వ్యాక్సిన్ ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్టికులర్గా కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరికీ రకరకాల సమస్యలు వస్తున్నాయి. పర్టికులర్గా కాళ్ళల్లో ఈ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఈ బ్లడ్ క్లాట్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది, వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని భయపెడుతున్నారు. వెరికోవైన్స్ అనే సమస్య దీంతో చాలామంది అయితే అదంత ప్రమాదకరం కాదు, అంటే ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే క్లాట్స్ ఉన్నాయో అవి ఈజీగానే క్లియర్ చేయవచ్చు, దానికి అది హార్ట్ అటాక్ దాకా వెళ్ళకపోవచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ భయం కలుగుతోంది, వాపులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు వాచిపోతున్నాయి, జనాలకి నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు ఈ అవకాశాన్ని తీసుకుని అంటే దాదాపు 18,000 నుంచి 30,000 వరకు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్స్ చేస్తున్నాము అంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటి, పేషెంట్ వెళ్ళగానే ఐసీయూకి తరలించేస్తున్నారు. ముందు ఆ లోపల ఏం జరుగుతోందో ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి జ్ఞానానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. ఎవరైతే పేషెంట్ని తీసుకెళ్తారో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ పరిమితుల్లో వాళ్ళకేదో చెప్తారు, ఇది అరైజ్ అయింది, మీరు పట్టుకొచ్చిన పేషెంట్ బాడీలో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, దానివలన గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము అంటే వీళ్ళు ఎలా వెళ్తారు, కాలు తిమ్మిరెక్కి పని చేయట్లేదేమో, ఇదేదో ప్రాబ్లం అనుకుని వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని చాలా లార్జర్ స్క్రీన్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు, అక్కడ చేసి టెర్రరైజ్ చేసి ఒక రకంగా డబ్బులు పూల్ చేస్తున్నారు అనేది చాలామంది పేషెంట్ల బంధువుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇది స్ప్రెడ్ అయింది. అంటే మనకి దీన్ని ఆధారం చేసుకుని ఠాగూర్ అనేటువంటి సినిమాలో ఒక సన్నివేశం ప్రవేశపెట్టారు. బట్ అందరు డాక్టర్లు అలా ఉండరు కదా, ఎందుకని ఆలోచించారు? ఈ మధ్య గురవారెడ్డి గారు, డాక్టర్ గురవారెడ్డి, ఆయన మాట్లాడుతూ ఈ ఠాగూర్ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి దీనివలన వైద్య వ్యవస్థ మీద జనం నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది ఇలాంటి సన్నివేశాల వలన అంటూనే, ఇలాంటివి జరగవని నేను చెప్పట్లేదు అన్నాడు.
ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. హీస్ బీయింగ్ ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నారు. అంత మాత్రం చేత ఇలాగే జరుగుతోంది అని అనుకోనక్కర్లేదు అని అన్నమాట వాస్తవమే. కానీ పేషెంట్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ బంధువులు ఏమనుకుంటున్నారంటే ఈ ఛాన్స్ తీసుకోవడం ద్వారా మనం చాలా కోల్పోతున్నాం. అంటే వాళ్ళ ఎర్నింగ్స్ ఏవో ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా కరిగిపోతాయి ఒకసారి అలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాయి. ఇది భయం కలిగిస్తోంది ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోకి మీరు పేషెంట్ని తీసుకెళ్తే వాళ్ళు ముందు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఏంటి సఫరింగ్ అని అడగట్లా. పేషెంట్ని లోపలికి పంపించగానే మీ దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. జబ్బు ఏమిటి అని అడగటం లేదు. ఇన్సూరెన్స్ ఉందా అనేది భరోసా వాళ్ళకి. సార్ అంతలా ఎందుకు ఉంటుంది సార్? జనరల్గా అసలు ముందు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు కదా, అంతలాగా అంటే ఒక్కొక్కసారి సడన్గా కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. రాత్రిపూట ఊపిరాడక చెమటలు పట్టేసి కొంచెం భయం వేస్తుంది. అప్పుడు ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి చెక్ చేస్తారు కదా సార్ ముందు. ఈ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళినప్పుడే ఎమర్జెన్సీ వార్డు నుంచి ఐసీయూకి తరలిస్తారు. ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళగానే డాక్టర్ బంధువుల దగ్గరికి వచ్చి అడిగే మొదటి ప్రశ్నగా ఇన్సూరెన్స్ ఉందా అనే ప్రశ్న మొదలవుతుంది. నేను పర్సనల్గా చాలా హాస్పిటళ్ళలో చూశాను ఈ ధోరణి. దీనివలన ఏంటంటే ఏ మేరకు మనం వెళ్ళొచ్చు అనేది వాళ్ళకు ఒక నిర్ధారణ వచ్చేస్తుంది. ఇది ప్రమాదకరం. అంటే ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు కలిగిస్తున్నటువంటి భయము, రెండోది మెడిసిన్స్ రేట్లు చాలా ఆకాశాన్ని అంటిపోయిన పరిస్థితి, ఇవి భయపెట్టడం వలన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని అది ఇంకా డేంజర్ కదా. అది డేంజరే. అంటే ఇది కొంత మేరకు రిలీఫ్ ఇస్తుందేమో అని నమ్ముతున్నారు జనం. అంటే మీరు హాస్పిటల్స్ని పేషెంట్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన హాస్పిటళ్ళని పేషెంట్ ఎనిమిగా మార్చేయటం వలన ప్రజలు వెతుక్కుంటున్నారు, భయపడుతున్నారు. సరే, ఇక సమంత గారి పోస్ట్ వ్యవహారంలో జరుగుతోంది కూడా ఇదే. అంటే ఆవిడ ఏమంది, ఆవిడ నెబ్యులైజర్ ద్వారా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని స్వీకరిస్తే ఆవిడ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఉంది, మయోసైటిస్. దానికి సంబంధించి కొంత రిలీఫ్ ఫీల్ అవుతున్నాను అనేది ఏదో మాట్లాడింది ఆవిడ. దాంతోపాటు ఆవిడ అనేక విషయాలు మాట్లాడుతోంది. మనం ఏదో ఇది తీసుకుంటున్నాం, ఈ మెడిసిన్ తీసుకుంటున్నాం కాబట్టి మిగిలినవేవి అక్కర్లేదు అని వాళ్ళు చెప్తారు. కానీ అలా చూడకూడదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ చాలా ఉంది ప్రపంచంలో. హోమియోపతి ఉంది, దాంతోపాటు ఆయుర్వేదం ఉంది, యునానీ ఉంది, ఇతర అక్యూపంచర్ లాంటివి ఉన్నాయి, రకరకాల థెరపీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆవిడ సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు పెడుతోంది. ఈ పెట్టడం మీద ఒక సీనియర్ డిఆర్డిఓ డాక్టర్ ఒక ఆయన స్పందించి ఒక లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సూపర్విజన్లో జరగవలసినటువంటి వ్యవహారాన్ని మీరు రోడ్డు మీద పెట్టి మాట్లాడకండి అని ఆయన ఆర్గ్యుమెంట్ మొదలైంది. అక్కడి నుంచి చాలామంది డాక్టర్లు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. మరి అప్పుడు డాక్టర్లు గూగుల్ని కూడా సీరియస్గా తీసుకోవాలి కదా. గూగుల్ని మాత్రమే అంటే ఇది మాత్రం తీసుకుంటే కుదరదు. దీంతో పాటు ఎందుకు పేషెంట్లు ఈ మార్గాలు చూస్ చేసుకుంటున్నారు అది కూడా అనేది కూడా పట్టించుకోవాలి వాళ్ళు. బట్ ఒక్కసారి గూగుల్ని కూడా డాక్టర్స్ యూనియన్ చాలా పెద్దది, ఒక్కసారి కన్సిడరేషన్ చేసుకుని బాబు ఇట్లాంటివన్నీ మీరు గూగుల్లో పెట్టేస్తే ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. అది డెఫినెట్గా ఉందండి. అంటే చాలామంది తమకు ఒక లక్షణం కనిపించగానే పర్సనల్గా వాళ్ళే డాక్టర్లుగా మారిపోయి గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళే ఇంజెక్షన్స్ చూస్ చేసుకుని ఆ ఇంజెక్షన్ పట్టుకెళ్ళి ఎవరో ఒకళ్ళతో చేంజ్ చేసుకుంటున్నారు. దీంతో అంటే మనకి 95లో సీరియస్గా కార్పొరేట్ హాస్పిటళ్ళు ప్రవేశించడం అనేది మొదలైన తర్వాత కరెక్ట్గా అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భం అది. 95లో సీఎం అయ్యాడు ఆయన. అయినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ల మీద దాడులు జరిగినాయి. ఆ రోజున పేపర్లు టీవీలు చూసే వాళ్ళందరికీ గుర్తుండి ఉంటుంది. ఆర్ఎంపీల మీద దాడులు జరిగినాయి. దాంతోపాటు ప్యారలల్గా
ఎంబీబీఎస్ల క్లినిక్ల మీద కూడా దాడులు జరిగినాయి. అంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా వీళ్ళు వైద్యం చేసేస్తున్నారు అనేది ఆరోపణ. అంటే పేషెంట్ చెప్పినటువంటి జబ్బు లక్షణాల ఆధారంగా వీళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వలన చనిపోతున్నారు. అంటే వారికి ఇంకేదో జబ్బు ప్లాంట్ అయి ఉంటుంది, అయితే వీళ్ళ అంచనాల మేరకు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, ఆ ప్లాంట్ అయి ఉన్నటువంటి జబ్బు వలన వాళ్ళు చనిపోతున్నారు అని ఒక 2-3 కేసులు చూపించి దాని ఆధారంగా వీళ్ళ మీద దాడులు మొదలైనాయి. అప్పుడు ప్రపంచం ఎలా రిసీవ్ చేసుకుందంటే ఈ పరిణామాన్ని, అప్పుడే కార్పొరేట్ హాస్పిటళ్ళు ప్రవేశించి ఒక 10-15 గ్రామాల కేంద్రంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెలయటం మొదలైనప్పుడు ఈ ఆర్ఎంపీలని అలాగే ఎంబీబీఎస్ క్లినిక్ నడుపుతున్నటువంటి ఎంబీబీఎస్ని వీళ్ళకి ఏజెంట్లుగా మార్చే ప్రయత్నం చేస్తోంది గవర్నమెంట్ వాంటెడ్గానే అని అనుకున్నారు చాలామంది. అనుకునేలాగా పరిణామాలు జరిగినాయి. అంటే మీ దగ్గరికి తలకాయ నొప్పి అని ఒక పేషెంట్ వస్తే అతనికి ఏదో మెడిసిన్ ఇచ్చి పంపించడం కాదు, అతన్ని బాడీ టోటల్గా చెక్ చేయించండి, చేసిన తర్వాతే మందు ఇవ్వండి అన్నప్పుడు తొలి దశలో ఈ డయాగ్నోసిస్కి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అప్పుడే మనకి కార్పొరేట్ రంగంలో ఈ ల్యాబొరేటరీలు వెలయటం అనేది మొదలైంది. అంటే చాలా బిగ్ వేలో మిషన్స్ పట్టుకొచ్చి ఎక్కడి నుంచో ఆ మిషన్స్ మీద రకరకాల టెస్టులు చేసి ప్రతి హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్కి కూడా మిషనరీ వచ్చి ఈ మిషనరీ అంతా ఎక్కడెక్కడి నుంచో తెప్పించటం, దీన్ని ఫైనాన్స్ మీద తీసుకురావటం, రోజుకి ఇంత కట్టాలి ఆ మిషన్కి అతను. అంటే వచ్చిన పేషెంట్ దానికి అది అవసరమా కాదా అనే దాంతో సంబంధం లేకుండా అది కూడా చేయించేస్తే అని ఆ మిషన్ ఎక్కించడం ద్వారా ఆ రోజు దానికి పే చేయాల్సిన డబ్బులు వెళ్ళిపోతాయనే. అంటే వ్యాపారము వైద్యము ఇవన్నీ మిక్స్ అయిపోయి ఒక విచిత్రమైన వాతావరణం తయారైంది హాస్పిటళ్ళలో. ఎప్పుడైతే హాస్పిటళ్ళు జనాల్ని భయపెట్టడం మొదలుపెట్టాయో అప్పుడు వీళ్ళు ప్రత్యామ్నాయ విధానాల వైపు పారిపోవటం మొదలెట్టి ఇప్పుడు రకరకాల వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పోరు పెట్టారు ఆ రోజున. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయని ఇప్పుడు అంటున్నారు. కానీ వ్యాక్సిన్ దాని ఎన్ని రోజులు ఉంటుంది? దానికంటే ఒక పీరియడ్ ఉంటుంది, 6 months లేకపోతే 12 months అనేది ఉంటుంది. దాని తర్వాత అది ఎందుకు పనిచేస్తుంది అనేది డాక్టర్స్ వాదన, డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. లేదు, చాలా టెస్టుల్లో వ్యాక్సిన్ వలనే ఇవి జరుగుతోంది, పర్టికులర్గా ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళే. సార్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నాళ్ళు వస్తాయి సార్? లేదంటే లోపల ఆర్గానిజంని దెబ్బతీస్తోంది అది అని. ఇది కూడా ప్రోగ్రామ్గానే జరుగుతోంది అంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళలో హోమియోపతి వైద్యులు ఎక్కువ మంది ఉన్నారు. కేసులు వేస్తున్నారు కోర్టుల్లో. కోవిషీల్డ్కి వ్యతిరేకంగా ఫైల్ అయిన కేసుల్లో చాలామంది ఇంప్లీడ్ అయ్యి దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా సెటిల్మెంట్ ఇస్తుంది కోర్టు అనేది చూడాలి. ఇంకా జడ్జిమెంట్ల దాకా రాలేదు పరిస్థితి. కానీ ఆ హాస్పిటల్స్ ప్రో పీపుల్ ఉండటం లేదు అనేది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళకి కార్పొరేట్ హాస్పిటళ్ళకి బి కాంప్లెక్స్ ఇచ్చే ప్రోగ్రామే తప్ప దీని ద్వారా ప్రజలకు నిజంగా వనగూడుతున్నది ఏమీ లేదు అనే అభిప్రాయం ఆ రోజునే మాట్లాడారు చాలామంది. అంటే మీరు జనాలకు ఏ ఎక్విప్మెంట్ కావాలో అది ప్రజాధనంతో తెప్పించి మీరు ఏదైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ పేరుతో వాళ్ళకి ఇస్తున్నారో అవే డబ్బులతో మీరు గవర్నమెంట్ హాస్పిటళ్ళని స్ట్రెంగ్థెన్ చేయండి, తద్వారా ప్రజలకు ఉచితంగా మంచి వైద్యం అందించండి. అంతే తప్ప మీరు ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్ళండి, ఆ బిల్లులు ప్రభుత్వం పే చేస్తుంది అనడం తప్పు అవుతుంది, అనడం కరెక్ట్ కాదు కదా అనే ఆర్గ్యుమెంట్ ఆ రోజున వచ్చింది. కానీ దాన్ని బుల్డోజ్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్నే కొనసాగిస్తున్నాయి. అన్ని రకాల ప్రభుత్వాలు, అంటే తెలంగాణలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము అదే చేసింది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పాలనలోనూ అదే జరిగింది, జగన్ పాలనలోనూ అదే జరిగింది. దాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి ఆ పద్ధతిని. అంటే విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం బయటకు వెళ్ళిపోయింది అనే అభిప్రాయం జనాలకు బలంగా కలిగింది. కార్పొరేట్ స్కూళ్ళు
కార్పొరేట్ వైద్యం ఈ రెండు ప్రజల డబ్బుల్ని దోచేస్తున్నాయి, వీళ్ళ సేవింగ్స్ని ఆవిరి చేసేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే జనంలో ఉంది. ఇది కరెక్ట్ కాదా అవునా అనేది వేరే గొడవ. తాటి మీద అందరినీ తీసుకురావటం ఎప్పటికైనా తప్పే. మేబీ మెడికల్ మాఫియా అనేది ఖచ్చితంగా ఉంది, అది డెఫినెట్గా పిండేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అందరు డాక్టర్లని అన్ని హాస్పిటల్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేస్తే అసలు దేవుళ్ళు అని అంటారు డాక్టర్స్ని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు వైద్య విధానం ఇంతలా పెరిగిన తర్వాతే ఒక మనిషి జీవితం కూడా పెరిగింది, బ్రతకడం అనే ఆ లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. సో అందరు డాక్టర్లను అనడం డెఫినెట్గా తప్పే అవుతుంది అనేది చాలా మంది వాదన కూడా. అదే దీన్ని జనరలైజ్ చేసి జనం ఎవరి వైద్యం వాళ్ళే చేసుకునేలాగా చేయటం, అంటే మెడికల్ అవేర్నెస్ కల్పించడం, అంటే ఏ హాస్పిటల్ చూస్ చేసుకోవాలి అనే జ్ఞానం పొందటం. అంటే ఇప్పటికీ కొంత సేఫ్ జోన్లో ఉన్నటువంటిది ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. అదేంటంటే మెడికల్ కాలేజీలకు లింక్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే కొంతవరకు సేఫ్టీ ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఏంటి దాని యాంగిల్ అంటే అక్కడ వాళ్ళు కేవలం వ్యాపారం కోసమే హాస్పిటల్ నడపరు. రెండోది అక్కడ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి టీచింగ్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి కొంత సర్వీస్ మోటోలో ఉన్నటువంటి డాక్టర్లు ఉంటారు అక్కడ. అంటే చాలా చోట్ల మెడికోస్ చిన్న ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసి వాళ్ళని ఇన్పేషెంట్లుగా మారకుండా బయటకు పంపించేస్తున్న సందర్భం ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఎవరైనా ఒక చిన్న ఇష్యూతో వెళితే అది ఏ నైటో వీళ్ళు వెళితే ఇమ్మీడియట్ ఒక రెమెడీ చేసి వాళ్ళు పంపించేసి మీరు ఇలా చేసుకోండి దీన్ని అని చెప్తున్నారు వీళ్ళు. అంటే అప్పటికి ఇంకా వ్యాపారం ఇంకని డాక్టర్లు అని కూడా మాట్లాడుతున్నారు బయట. ఇలా జరుగుతుంది. దీనికి అవకాశం ఎక్కువ మెడికల్ కాలేజీలతో లింక్ అయిన హాస్పిటల్లో ఉంది. రెండోది అక్కడ ఫీజులు కూడా తక్కువే తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పర్పస్ కేవలం వైద్యం మాత్రమే కాదు, ఈ వైద్యాన్ని వాళ్ళు టీచింగ్గా కూడా వాడుతారు కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంత వెసులుబాటు ఉంది ఇప్పటికీ. అది కొంచెం అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం మంచిదే. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, నిమ్స్ లాంటివి, అది ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీలతో లింక్ అయిన హాస్పిటల్ సమ్ బెటర్ అనే వాతావరణం అయితే ఉంది. ఇవి కూడా వాటి మీద నమ్మకం కోల్పోతే సమంత లాంటి వైద్యులు చాలామంది వస్తారు. అలాగే వైద్యుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాక కూడా ఆ మెడిసిన్ గురించి గూగుల్ చేయడం, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఎందుకు ఇచ్చారు అని నాలెడ్జ్ తెచ్చుకోవటం. అమ్మో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని గూగుల్ తల్లి కనుక చెప్తే దాన్ని వాడటమే మానేయటం లాంటిది కూడా జరుగుతుంది. గూగుల్కి ఎవరో ఒకళ్ళు ఫీడ్ చేస్తే తప్ప తెలియదు. ఆ ఫీడ్ చేసింది వాళ్ళు ప్రిజర్వ్ చేసి మళ్ళీ ప్రపంచానికి అందజేయటమే అది చేసే పని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని మీద ఉన్న నమ్మకం డాక్టర్స్ మీద లేదు. అలాగే ఇట్లాంటి బోల్డ్ అనే సమస్యలు వస్తున్నాయి. మరి మనం యాజ్ అ ఇండివిజువల్ మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్. ఒక ఎక్సర్సైజ్ కానీ, ఒక హెల్తీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ ఎంతలా తింటున్నారు జనాలు మన అందరికీ తెలిసిందే. అంటే పాత రోజుల్లో అంటే పర్టికులర్గా ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎమర్జ్ అయిన తర్వాత ఒక జోక్ లాగా మొదలైంది. ఒక కార్టూనిస్ట్ వేసాడు, ఇది కార్టూన్ ఉంది. అంటే ఒక హాస్పిటల్ బాగా రన్ అవ్వాలంటే ముందు నువ్వు ఒక హోటల్ పెట్టు అని, హోటల్ బిజినెస్ పెట్టు, అక్కడ రోగులు ఉత్పత్తి అవుతారు, వాళ్ళకి నువ్వు రెమెడీ హాస్పిటల్ పెట్టు అని. ఇలాంటి ఇప్పుడు హైదరాబాద్ లో హోటల్స్ అన్ని అలా తగలబడ్డాయి సార్. ఎన్నెన్ని ధోరణి ఉంది అసలు. ఇప్పుడు మన హోటల్స్ లో మనం చూస్తుంటే ఎన్నెన్ని దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఎంత నీచమైన ఫుడ్ తినటం అనేది అందరికీ అలవాటు అయిపోయింది. అది తీసుకెళ్లి డాక్టర్ల మీద వేయటం అనేది తప్పు అనేది ఒక భావన. లేదండి, ఇదంతా కూడా ఒక మెకానిజంలో భాగంగా జరుగుతుంది. ఇదంతా చైన్ అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. అయితే దానిలో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది పక్కన పెట్టేస్తే జరుగుతోంది ఏంటంటే ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పిన మాట ఇది. ఆవిడ ఏమన్నారంటే లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు అంటే టైమింగ్స్ మారినాయి, వర్క్ టైమింగ్స్ మారినాయి. చాలామంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఈ నైట్ డ్యూటీలు చేసేటువంటి పిల్లల్లో విపరీతంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బాడీ క్లాక్ మారిపోతుంది కదా, మారిపోతుంది. అలాగే వీళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్లో
బ్యాడ్ ప్రోటీన్ చాలా వెళ్ళిపోతుంది. ఈ బ్యాడ్ ప్రోటీన్ వాళ్ళ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాటిని డైజెస్ట్ చేసుకునేంత ఎక్సర్సైజ్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు నైట్ వర్క్లో ఉండి బయట నుంచి ఏవేవో తెప్పించుకుని తినేస్తున్నారు. అక్కడ ఈ తినేసిన ఫుడ్ డైజెస్ట్ అయ్యే వర్క్ లేక వెళ్ళిపోయి పడుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ తెల్లారు నైట్ అయిపోతుంది, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇది ఒక చైన్గా మారిపోయి ఈ బ్యాడ్ ప్రోటీన్ అంతా కూడా వీళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్టికులర్గా లంగ్స్ ఇష్యూస్ రావడానికి, కిడ్నీ ఇష్యూ రావడానికి యంగేజ్లో ఈ సమస్యలు రావడానికి కారణం ఈ బ్యాడ్ ప్రోటీనే. కాబట్టి బ్యాడ్ ప్రోటీన్ని మీరు ఎలా నివారించగలరు అనేది మీరు డిజైన్ చేసుకోవాలి అనేది ఒక డాక్టర్ గారు మాట్లాడారు ఈ మధ్య. అది కూడా చాలామంది చూశారు, ఆ వీడియో కూడా చాలామంది చూశారు. కానీ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు సీరియస్గా. ఇప్పుడు సమంత గారు ఆవిడ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి నేను మాట్లాడుతాను, అది నా రైటు, అవసరమైతే అంటే ఇలాంటివి చేస్తే మీరు మెడికల్ నామ్స్ని వ్యతిరేకించినట్టుగా వెళ్తున్నారు అని కేసు పెట్టాల్సి ఉంటుంది అని కూడా బెదిరించాడు ఆయన. బెదిరించినప్పుడు ఈవిడ అంతే పొగరుగా నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంది. పొగరు అనుకోవచ్చా సార్? అంటే ఒక రకంగా ఆరగన్సే. అయితే అది కాదు చేయవలసిన పని. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధము అని చెప్పడం కాదు చేయవలసింది. ఆవిడ మాట్లాడవలసింది ఏంటంటే మెడికల్ సిస్టమ్ ఎలా మారిపోయింది, అది ఎలా పేషెంట్కి ఎనిమీగా మారింది, పేషెంట్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన వైద్య విధానం ఎందుకు శత్రువుగా మారింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, అయ్యా ఈ రకమైన మార్పు జరగాల్సి ఉంది, దానికి నేను కూడా మీతో తోడ్పడతాను, మీరు నేను కలిసి ఈ పని చేద్దాం అని ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపాదనతో ఆ చర్చని వాళ్ళని కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా బ్లేమ్ చేసుకుంటే కుదరదు. ఒక మంచి ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది ఆవిడ. దాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే దానిలో ఇండివిజువలే కావచ్చు గాక హేతుబద్ధంగా మాట్లాడాలి అంటే ఆవిడకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆవిడ నోన్ ఫేస్ అవటం వలన వచ్చినటువంటి ఒక విస్తృతమైన అవకాశం ఉంది ఆవిడకి. ఆవిడ అప్పీల్ చేస్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఆ డాక్టర్ భయం కూడా. ఈవిడ చెబుతోంది కాబట్టి వినేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి కదా. అది మిస్ అవుతోంది అనేది ఆయన బాధగా అనుకుంటే, అలాంటి డాక్టర్ని ఆధారం చేసుకుని ఆయన నుంచి ఈ మెడికల్ వ్యవస్థ ఇలా అయిపోయింది, దీనిలో ఉన్న ఇబ్బందులు ఇవి, దీని గురించి మనం పట్టించుకొని ఈ హాస్పిటల్ వ్యవస్థను బాగు చేయటానికి, ప్రజల్లో దీని పట్ల సదభిప్రాయం కలిగించటానికి, ఇప్పుడు చాలా బ్యాడ్ ఒపీనియన్స్ పోగైపోయి ఉన్నాయి జనాల్లో. మీరు ఈ మధ్య ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ముందుగా దర్శనమిచ్చే బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు ఏంటంటే వైద్య సిబ్బందిని, విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందికి విఘాతం కలిగించిన, లేదు వాళ్ళ మీద దాడి చేసిన ఫలానా సెక్షన్ ప్రకారం మీకు ఇంత జరిమానా, ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించబడును అని ఒక బోర్డు దర్శనమిస్తుంది. ఆ బోర్డు ఇండికేట్ చేస్తోంది ఏమిటి అంటే ఇలాంటి దాడులు జరిగాయి కాబట్టే ఈ బోర్డు వచ్చింది. ఈ దాడులు జరగటానికి కారణం ఏమిటి అంటే మళ్ళీ వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలే. అంటే జనాలని టెర్రరైజ్ చేయటం వల్ల వాళ్ళు దాడులు చేసేదాకా పెడుతున్నారు. ఈ పరిస్థితి నివారించాలి కదా. దీని మీద డిస్కస్ చేద్దాం మనం. చేసి ఈ మార్పు అంటే ప్రజలలో నమ్మకం కోల్పోయింది ఆ వ్యవస్థ, ఆ నమ్మకాన్ని తిరిగి పాదుకొల్పడానికి మనం ఏం చేయాలి అనే దాని మీద వర్క్ చేద్దాం కలిసి అని ఆ వైద్యుడితో కలిసి ఒక ప్రయాణాన్ని రూట్ చేసుకోవాల్సిన మనిషి అవకాశం దొరికినప్పుడు నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అంటాం. అది ఖచ్చితంగా యారగెన్స్ అని అనుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషిలోనూ విచక్షణ అని ఒక నరం ఉంటుంది. అది రెగ్యులర్గా పని చేయాలి, దాన్ని కాపాడుకోవాలి. అది పని చేయకుండా పోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇలాంటివి. రైట్ సార్. మొత్తానికి ఆవిడ చేసినటువంటి ట్వీట్ కానీ లేకపోతే డాక్టర్ స్పందించిన విధానం కానీ టోటల్గా వైరల్గా మారుతోంది. డాక్టర్ని నమ్మని పరిస్థితి ఖచ్చితంగా. వైద్య విధానం మీద ఒక చర్చగా జరగాలి. వైద్య విధానం ఎందుకు పేషెంట్ ఎనిమీగా మారింది, ఎందుకు పేషెంట్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అనే దాని మీద డిస్కషన్గా మారి దానికి వాళ్ళు ఏం చేయగలరు,
వీళ్ళేం సహకారం చేయగలరు అన్నంత వరకు పరిమితం అయితే ఓకే. డెఫినెట్లీ రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ఇదే విధానంలో వెళ్ళాలి. అలాగే డాక్టర్ని అనుమానించేటప్పుడు మనం కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక భావన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.